అందరికీ నమస్తే అండి. కార్పొరేట్ కాలేజీల పెంట మీడియా సంస్థలు ఎలా తింటాయి అంటే కొంచెం ఈ పదం ఘాటుగా ఉండొచ్చు, కానీ నిజం నిజం మాట్లాడినప్పుడు నేను అలా ఘాటుగానే మాట్లాడతాను. ఎందుకంటే ఒక సమస్య తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు, సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మీడియాలు ప్రశ్నించలేకపోతే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడాలి. అది నేనే అవుతా అవసరమైనప్పుడు. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు కొన్ని పచ్చి నిజాలు చెప్తా. గడిచిన 10 సంవత్సరాలుగా మన నారాయణ, శ్రీ చైతన్య ఈ 2 కాలేజీల్లో దాదాపుగా 300 మంది ఇది 300 మంది నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక, ఫీజులు వసూళ్ళు, అక్రమ వసూళ్ళు తట్టుకోలేక 300 మంది గడిచిన 10 ఏళ్లలో తెలుసా. సో సాధారణంగా ఎవరి వలనైనా ఎవరైనా అలా చేసుకుంటే వాళ్ళ మీద వీళ్ళు ప్రేరేపించారు, వీళ్ళ కారణంగానే వాళ్ళు చనిపోయారని అటెంప్ట్ అని చెప్పి కేసు నమోదు చేస్తారు. మరి ఈ ఘటనలో ఈ నారాయణ, శ్రీ చైతన్య మీద కేసులు నమోదు చేయాలి కదా. సరే, నమోదు చేయరు, అది ఎవరు మాట్లాడరు, అది పక్కన పెట్టేద్దాం. ఇదిగో ఇప్పుడు సీజన్ వచ్చింది కదా, సీజన్లో విపరీతంగా యాడ్లు వస్తున్నాయి కదా, యాడ్లు వస్తాయి. మరి నారాయణ, శ్రీ చైతన్య నుంచి విపరీతంగా యాడ్లు వస్తున్నాయి. అదర్ కాలేజెస్కి పాపం ఈరోజు వేరే కాలేజీలకి ఇచ్చారు. నిన్న మొన్న అయితే మొత్తం నారాయణ, శ్రీ చైతన్య యాడ్లే. ఈరోజు పాపం చిన్న చిన్న కాలేజీలకి ఇచ్చారు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న హైకోర్టులో ఒక కేసు విచారణ జరిగింది. ఆ కేసు గురించి ఏ ఒక్క పత్రికలో కూడా ఈరోజు వార్త రాలేదు. ఈనాడులో రాలేదు, ఆంధ్రజ్యోతిలో రాలేదు, సాక్షిలోనూ రాలేదు. ఇతర విషయాలన్నీ వచ్చాయి. హైకోర్టులోనే విచారణ జరిగిన ఇతర కేసుల గురించి రాశారు. కానీ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన ఒక కేసు విచారణ హైకోర్టులో నిన్న జరిగి జడ్జి గారు గడ్డి పెట్టారు శ్రీ చైతన్య వాళ్ళకి. ఒక రకంగా పచ్చిగా శ్రీ చైతన్య వాళ్ళు ఇంకా దెబ్బకు జడిచిపోయి కేసు వాపసు తీసుకుంటామని చెప్పారు. అంత సీరియస్ కేసులో కనీసం ఈనాడులో లేదు, ఆంధ్రజ్యోతి లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే సంవత్సరానికి సుమారుగా 5 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి సంస్థలకు సంవత్సరానికి 5 కోట్ల రూపాయల విలువైన అడ్వర్టైజ్మెంట్లు. అంటే నెలకు సుమారుగా 40 నుంచి 42 లక్షలు ఈ కార్పొరేట్ సంస్థల నుంచి మీడియాకు వస్తుంది. నెలకి 40 నుంచి 42 లక్షలు అంటే ఈ సొమ్ము వదులుకోలేరు కదా. అందుకని వాళ్ళు చేసిన పాపాలన్నీ వీళ్ళు కూడా వాటా తీసుకుంటారు ఆ పాపాల్లో. సో నిన్న కేసు ఏమిటి అనేది నేను నిన్నే చెప్పా, రేపు ఈ వార్త మీడియాలో రాదు అని. మీరు ఈ వీడియో చూడండి. ఇదిగోండి, శ్రీ చైతన్యపై కోర్టు సీరియస్, దెబ్బకు కేసు వెనక్కు, కార్పొరేట్ భాగోతం ఇది అని చెప్పి నిన్న ఒక వీడియో చేశాను నిన్న సాయంత్రం. ఈ వీడియోలోనే చెప్పాను, రేపు ఈ వార్త ఏ మీడియాలో కూడా రాదు అని. నిజంగానే రాలేదు, ఏ మీడియాలో రాలేదు. నిన్న ఎవరో శ్రీ చైతన్య కాలేజీ నుంచి ఒక 2 లెక్చరర్లు బయటకు వెళ్ళిపోయి సొంతంగా ఒక కాలేజీ పెట్టుకొని పిల్లలకు ఫోన్లు చేసి రప్పిస్తున్నారంట. మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి అని. అది చట్ట విరుద్ధం, అది నిబంధనలకు విరుద్ధం. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ పాపాత్ములు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి శ్రీ చైతన్య వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ వై లక్ష్మణరావు గారు బెంచ్ మీదకు వెళ్తే ఆయన చాలా పచ్చి నిజాలు మాట్లాడారు. నిజంగా న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తాయి, న్యాయస్థానాలు ఎందుకు ఉండాలి మన సొసైటీకి, ఇటువంటి కార్పొరేట్ సంస్థల అడ్డగోలు వ్యవహారాలకు కళ్ళెం వేయాలంటే న్యాయస్థానాలు ఉండాల్సిందని నిన్న ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమైంది. అసలు మీ సంస్థ బైలాస్ ఏంటి, సో మీరు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, అసలు మీరు బాత్రూములు ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, మీరు రూముల్లో కుక్కేసి మరీ ఒత్తిళ్లకు గురి చేస్తారు, మీ కాలేజీల్లో పనిచేసే టీచర్లకు మీరు టార్గెట్లు ఇస్తారు, మీరు అంతమందిని జాయిన్ చేసుకోండి, ఇంతమందిని జాయిన్ చేసుకోండి అని చెప్పి ఒక పిల్లవాడు ఎవరైనా మిస్ అయితే మీరు ఆ టీచర్ని హెరాస్ చేస్తారు. సో మీ భాగవతాలన్నీ నాకు తెలియదా, సో మీకు ఒక రూల్, వేరే వాళ్ళకి ఒక రూలా, సో మొత్తం మీ అందరూ మీ కార్పొరేట్ మీ కాలేజీ వ్యవహారాలు అన్నింటి మీద ఒక సిట్ ఎంక్వైరీ వేస్తాను, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ కమిషనర్ చేత ఎంక్వైరీ కమిషన్ వేస్తాను, దానికి ఓకేనా మీకు, డెసిషన్ ఈజ్ యువర్స్ అని చెప్పారు. అంటే చూడండి, శ్రీ చైతన్య వల్ల ఎంత అడ్డగోలు వ్యవహారం అంటే, ఎవరో కాలేజీ పెట్టుకుంటే ఆ కాలేజీ ఉండకూడదంట, వీళ్ళు మాత్రం పిల్లలకు ఫోన్లు చేసి మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి అని చెప్పి ప్రమోట్ చేసుకోవచ్చు.
టీచర్లని రోడ్ల మీద తెప్పొచ్చు టార్గెట్లు ఇచ్చి. ఒకవేళ ఆ టార్గెట్ ఫిల్ చేయకపోతే ఒక్కొక్క టీచర్ 10 మంది పిల్లల్ని జాయిన్ చేసుకోకపోతే వాళ్ళకి జీతం కట్ చేయొచ్చు. కానీ వేరే వాళ్ళు కాలేజీ వాళ్ళు మాత్రం ఫోన్ చేయకూడదంట ఎవరికి. వీళ్ళు మాత్రం అన్ని స్కూల్స్ వాళ్ళకి ఫోన్లు చేసేయచ్చంట. సో అదే నిన్న జడ్జి గారు గట్టిగా అడిగేసరికి ఇంక తోక ముడిచి వీళ్ళు వెనక్కి తీసుకున్నారు కేసు. సో అది రావాలో వద్దండి మీడియాలో? రావాలో వద్దా? రాలేదు, ఈనాడులో రాలేదు. నేను చూసాను, మొత్తం ఎతికా. అన్ని చిన్న చిన్న వార్తలన్నీ ఉన్నాయి, వేరే హైకోర్టులో వార్తలన్నీ ఉన్నాయి. ఆ సిఐసిఏగానే ఉండండి అని చెప్పి కర్ణాటక హైకోర్టులో వచ్చింది ఒకటి ఉంది కేసు. అలాగే సుప్రీంకోర్టు ఏమో మార్కాపురం బస్సు విషయంలో మాట్లాడినది ఒకటి ఉంది, ఒక అంశం ఉంది. సో ఒక చిన్న వార్త అయినా రాసుకోవచ్చుగా, ఇంత వార్త అయినా రాయొచ్చుగా. శ్రీ చైతన్య మీద ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జడ్జి అని లేదు, ఎక్కడా లేదు అసలు. ఇన్ని వార్తలు రాయడానికి ప్లేస్ ఉన్న ఈనాడులో పాపం ఆ వార్త రాయడానికి లేదు, రాయరు. నేను నిన్న ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే రాస్తే వాళ్ళ యాడ్లు ఎవరు, వీళ్ళకి చెడుతుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఆదాయం తగ్గిపోద్ది పాపం. మనం ఎంత ఎతికినా ఉండదమ్మా, లేదమ్మా, రాయలేదమ్మా. ఇదిగో ఇలా చిన్న చిన్న వార్తలైన రాసుకోవచ్చు, చిన్న వార్తలైన రాసుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇదిగో బాంబే హైకోర్టు ఆగ్రహం అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీ చైతన్య మీద ఆగ్రహం వ్యక్తం చేసిందిగా, ఆ వార్త రాయలే. వేరే సుప్రీంకోర్టు వార్తలని, ఆ వార్తలని, ఈ వార్తలని రాశారు. ఒక్క శ్రీ చైతన్య వార్త తప్ప మిగిలినవన్నీ రాశారనమాట. దేనిలోనూ లేదు, ఆంధ్రజ్యోతిలో కూడా లేదు, సాక్షిలో లేదు, దేనిలోనూ లేదు. చాలా ఇంపార్టెంట్ వార్త అది. నేనే అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతానంటే, ఆ విచారణకు సంబంధించి నేను లైవ్లో చూసా. ఆ విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు మాట్లాడిన మాటలు అండ్ ఈ డిఫెన్స్ లాయరు వీళ్ళు మాట్లాడుతున్న వాదనలన్నీ కూడా నేను లైవ్లో చూశాను అనమాట. సో అక్కడే ఉన్నాను. సో దాంతో అసలు వీళ్ళు రాయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సో అందుకే కార్పొరేట్ కాలేజీల పాపాల్లో మీడియాకు కూడా వాటా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ శ్రీ చైతన్యలోను, నారాయణలోను జరిగిన భోగోతాల మీద వార్తలు రాయరు. సంవత్సరానికి ఆ కాలేజీల నుంచి వీళ్ళకి 5 కోట్లు వస్తుంది. ఆ 5 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు పోతాయి కాబట్టి వాళ్ళ పెట్టే అడ్డమైన పెంట వీళ్ళు తింటారు. వాళ్ళు చేసే అడ్డమైన పాపాలను వీళ్ళు కడుగుతారు, వాళ్ళ సంకనాకుతారు, వాళ్ళ భజన చేస్తారు. సో మీడియాలు ఉంటాయి, మీడియాల్లో కూడా ఇటువంటి చెత్త భోగోతాలు బోల్డ్ ఉంటాయన్నమాట. వాళ్ళకి యాడ్లు ఇస్తే ఎంత పెంట తినడానికైనా సిద్ధమవుతారు వాళ్ళు. జ్యువెలరీస్ యాడ్లు వస్తాయని చెప్పి జ్యువెలరీ షాపుల్లో మోసాలు రాయరు, తెలుసా? ఇప్పుడు జ్యువెలరీ జోసోలుకస్, కళ్యాణ్ జ్యువెలర్స్ అవి ఉన్నాయి కదా, లలిత జ్యువెలర్స్, అందులో మోసాలు జరుగుతాయి. అవి కూడా రాయరు వీళ్ళు, మీడియా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు విలువైన యాడ్లు ఇస్తారు. సో అలా ఉంటుందన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ.